మార్కాపురం జిల్లాలోని కనిగిరిలో ఆకృతి షాపింగ్ మాల్లో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు కేవలం 5 రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు శివారెడ్డిని అరెస్ట్ చేసి సుమారు 9.49 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఆరితేరిన పాత నేరస్తుడిని పట్టుకోవడంతో కనిగిరి పోలీసులు చూపిన చాకచక్యంగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తి ఆ పైన రూప్లో నుంచి హోల్డ్ చేసుకొని కిందకి దిగేసి ఏదైతే కౌంటర్ ఉందో కౌంటర్లో ఉన్న ఆ డబ్బులు అదేవిధంగా బంగారు చైన్ దొంగిలించాడు. దీన్ని సంబంధించి ఎవరైతే దానికి సంబంధించి మేనేజర్ ఉన్నారో మేనేజర్ వచ్చి మన కనిగిరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు. మన కనిగిరి ఎస్ఐ గారు కేసు నమోదు చేశాడు. తర్వాత అది గ్రేవ్ కేసు కాబట్టి మన కనిగిరి సిఐ గారు దర్యాప్తు ప్రారంభించాడు. తన దర్యాప్తులో భాగంగా ఈరోజు సాయంత్రం ముద్దాయిని అరెస్ట్ చేశారు. ఈ ముద్దాయి పేరు చెడుతులు తిరుగుతా ఏంటంటే దొంగతనం కలవబడ్డాడు. గతంలో కూడా చాలాసార్లు చాలా కేసులు ఇక్కడ జైల్లోకి వెళ్ళి వచ్చున్నాడు. అదేవిధంగా ఆ జైల్లోకి వెళ్ళే పరంపరలో భాగంగా ఇంతకుముందు గతంలో కనిగిరి జైలుకాడ వచ్చాయంట, కనిగిరి కోర్టుకు వచ్చాడు. అదేవిధంగా మార్కాపురం కోర్టుకి, పొదిలి కోర్టుకి ఈ ఏరియా మొత్తం తిరిగే క్రమంలో భాగంగా ఆ కనిగిరి టౌన్లో చూసాడంట. కనిగిరి టౌన్లో ఇంతమంది ఏదైతే మనం ఆకృతి షాపింగ్ అన్నామో దీన్ని గతంలో చూసాడంట. తను ఇంతకుముందు కోర్టుకు వచ్చినప్పుడు కానీ వాయిదాలకు వచ్చినప్పుడు చూసాడంట. చూసి దాంట్లో భాగంగా ఏంటంటే అతను ఆ రోజు 19వ తారీఖు నైటు బైక్ మీద వచ్చి సింగల్గా వచ్చేసి ఆ రోజు ఆ పైనుంచి రంధ్రం చేసుకొని దాంట్లో దిగేసేసి దొంగతనం చేసాడు. తర్వాత అతను ఆ రోజు ఏంటంటే దొంగతనం చేసింది అతని యొక్క కన్ఫ్యూషన్లో నుంచి మనకి ఒక బంగారపు చైను, సుమారు 30 గ్రాముల బంగారపు చైను, అదేవిధంగా 9,86,000 రూపాయల క్యాష్ అక్కడి నుంచి దొంగిలించాడు. కాకపోతే అతను కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మనకి సెల్ ఫోన్ కార్డు సీజ్ చేసాము. ఎన్ని కార్డు సీజ్ చేసి ఈ రోజుని మొత్తం కూడా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి రేపు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాం.